ఎన్లా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గుడిసె తగలబడిన బాధితులకి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చేయూత. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. అట్లూరి విజయ్. ఎమ్మెల్యే ఎన్నికల్లో తాము టీడీపీకి ఓటు వేశామని కక్షగట్టి నాగిరెడ్డి తనను చంపేందుకు గుడిసె తగలపెట్టించడమే కాక సోమవారం ఉదయం తన వద్దకు నాగిరెడ్డి వచ్చి షార్ట్ సర్క్యూట్తో నీ గుడిసె తగలబడిందని బుకాయిస్తూ బెదిరించాడని బాధితురాలు కోటమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తనను హత్య చేసేందుకు ప్రయత్నించి గుడిసెను తగలబెట్టించిన వైసీపీ నాయకుడు నక్కా నాగిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది. ఈ మేరకు వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులను బాధితురాలు కోటమ్మ ఆవేదన వ్యక్తం చేయగా శివశక్తి లీలాంజన ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు, దుస్తులు, కొంత నగదును అందజేశారు. ప్రభుత్వం నుండి మీకు రావాల్సిన పథకాలు వచ్చే విధంగా చర్యలు తీసుకొని న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. మాది ఉప్పలపాడుగడ్డ నూజల్ మండలం. నా ఇల్లు కాలిపోయింది. ఈ విధంగా నేను నా కష్టాలు వండానయ్యా. నేను ఒక రోజున ఓట్ల ఎలక్షన్లో కార్డులు ఎత్తుకురమ్మన్నారు సారు. ఎందుకన్నాను సారు, నేను తెలుగుదేశంలో తెచ్చుకున్నానంటే ఎందుకు తెచ్చుకున్నావు అని నన్ను అడిగారు సార్. నన్ను అదేందా ఎట్టా అంటామంటే అన్నాడు, రే దీనే కుక్కను కొట్టి తరివేసేయండి అని అన్నారు సారు. నన్ను కుక్కను కొట్టి తరివేస్తారంట సారు. మరి నాకు రచ్చలు లేకుండా పోతుంది సారు. ఎలా కొంపలో పెట్టి నిప్పు దిగినారు స్వామి. నాకు ఎవరు లేరు, దిక్కు లేదు. నాకు పిల్లలు ఉన్నారు. నా పిల్లలు నేను చచ్చిపోతాను. నా పిల్లలకి దిక్కేది సారు. ఆ పని చేసి పెడుతున్నారు సార్. నాకు భయం అయిపోతుంది సారు. ఏం చేస్తారో నన్ను. నా గొప్పకు నిప్పు పెట్టింది కూడా కాక నా మీద మళ్ళీ పగలు చూపించి నీళ్ళకి పోయిన కూడా నీళ్ళ కాడ కూడా కొడుతున్నారు సార్ నన్ను. నాకు భయం అయిపోతుంది సారు. మరి నాకు రచ్చ కావాలి సారు. అవి సాట్లు పడుతున్నారు సారు. ఆయన ఏమో నాగిరెడ్డి తన్ని తరివేయండి అంటున్నాడు నన్ను. మరి ఎటు పోవాలి సారు? నేను అంట చెడు పురుగునంట సారు. తెలుగుదేశం పక్కకు పోయినాను అంటున్నాడు. మరి నాకు ఇష్టమైంది నేను పోయినాను సారు. పోయినందుకు నన్ను పని చేస్తున్నారు సారు. ఏం చేయాలి చెప్పు సారు. అది సాట్లు పడిపోతున్నా. నాకు కొంప కాలిపోయింది. కొంపలో కాలిపోయినా నేను చచ్చిపోయేదాన్ని సార్. నా కొడుకు వచ్చి తీగిపోతే బూడిదయ్యాడు ఉండేదాన్ని నేను. నా కొడుకు రక్షణ కావాలి సారు. నేను చచ్చిపోతాను సారు. నన్ను సాగుదెంగుతారు కూడా. భయం పుట్టిపోతుంది సారు. నా కొంప కాలిపోయి నా గుడ్డలు కూడా కాలిపోయినాయి. ఊళ్ళో పోయి ఆడుకొచ్చుకున్నాను సారు. కాటికాయలు చుట్టూ సారు ఎట్ట కాలిపోయినాయి. ఊళ్ళో ఆడుకొచ్చుకొని గుడ్డలు కట్టుకున్నాను సారు. గుడ్డలు కూడా అన్ని కాలిపోయినాయి సారు. ఒంటి మీద గుడ్డలు సారు. జిల్లాలో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయాలని జాతీయ సామాజిక ఉద్యమ నేత అట్లూరి విజయ్ కుమార్ మరియు వారి బృందం తెలియజేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబును కలిసి గతంలో అనేక ఎస్సీ ఎస్టీ కేసుల్లో బాధిత కుటుంబాలకు రావాల్సిన నష్టపరిహారాన్ని త్వరగా విడుదల చేయాలన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు రక్షణ కరువైందని వారికి అండగా ప్రత్యేక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ నిధులు మంజూరయ్యే విధంగా చూడాలన్నారు. మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పేదవారిని ఆదుకోవడం జరుగుతుందని మానవ సేవా సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు పివి సురేష్ బాబు తెలియజేశారు. సవలేపురం మండలంలోని కారుమంచి గ్రామంలో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల ఏకేటి నాగ శ్రీరామ్మూర్తి మరణించి వారి కుటుంబం ఒంటరిగా మిగిలిపోవడంతో సొంత ఇల్లు కూడా లేకుండా ఇబ్బంది పడటంతో మానవ సేవా సమితి స్వచ్ఛంద సేవా సంస్థ మేమున్నామని వారికి కొన్నంత ధైర్యాన్ని కలిగించి 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మానవ సేవా సమితి ఎప్పుడు ముందుంటుందని అధ్యక్షుడు పివి సురేష్ బాబు తెలియజేశారు. కార్యక్రమంలో మానవ సేవా సమితి రూపకర్త భవానీ శంకర్ మరియు మానవ సేవా సమితి సభ్యులు హుస్సేన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా వీరి మనవరాలైనటువంటి అస్మిత 7వ తరగతి చదువుతూ ఉన్నది కారుమంచి ప్రభుత్వ పాఠశాలలో. అయితే గాయత్రి స్కూలు వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ స్కూల్ అయినటువంటి స్కూలు శర్మ గారు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తన హాస్టల్లో చదివి చెప్పి రేపు తీసుకెళ్లబోతున్నారు. కాబట్టి వారికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ సరే అమ్మ.
మండలంలోని అసన్నాయనపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు స్టాఫ్ డయోరియా కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణవేణి, షాబీరూన్, టీచర్ వేముల పద్మ, తిరుమల రెడ్డి, ఆశా వర్కర్ పద్మ, ప్రభాకర్ రావులు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. డయోరియా రావడానికి కారణాలు పారిశుద్ధ్య లోపం, కలుషిత నీరు, కలుషిత ఆహారం అన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పొత్తి కడుపు నొప్పి, జ్వరము, వికారము, నీటి బల్లులు, డయేరియా రాకుండా నివారణకు తాజా ఆహారం, తగినంత నీరు, ఒత్తిడి లేనితనం, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు. వినుకొండ పట్టణానికి చెందిన ఛాయాచిత్రకారుడు కేశానపల్లి సుబ్బారావు తీసిన చిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. ఈ నెల 19న ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం పురస్కరించుకొని 2023-24 ఏడాదికి సంబంధించి ది ఇమేజ్ కొలీగ్ సొసైటీ USA వారి ఫెలోలో వినుకొండకి చెందిన ఫోటోగ్రాఫర్ సుబ్బారావును వరించింది. ది ఇమేజ్ కొలీగ్ సొసైటీ వారు నిర్వహించిన అంతర్జాతీయ స్థాయిలో విక్టోరియా కలర్ విభాగంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్లోని తీసిన గిరిజన జీవన శైలి విధానంపై ఫోటో డాక్యుమెంటరీ పంపడం జరిగింది. ఇంటర్నేషనల్ కాలిఫోర్నియా వారు పరిశీలించి కేశానపల్లి సుబ్బారావుకు అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఈమెయిల్ ద్వారా తెలిపారు. సవలపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రావూరి బాలకృష్ణ తండ్రి కీర్తిశేషులు రావూరి రామారావు 5వ వర్ధంతి కార్యక్రమం వృద్ధుల మధ్య నిర్వహించారు. వినుకొండ పట్టణం గుమ్మడి వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదానం, వృద్ధుల సహాయార్థం 5,116 అందజేశారు. ఈ సందర్భంగా రావూరి బాలకృష్ణ వృద్ధుల కోసం చేసిన సహాయాన్ని గుమ్మడి వృద్ధాశ్రమం నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వర్లు అభినందనలు తెలియజేశారు. ఇంటికి వచ్చిన అల్లుడికి ఓ అత్తారిల్లు ఘనస్వాగతం పలికింది. అన్ని రకాల వంటలు చూసిన అల్లుడు ఆనందాన్ని అవధులు లేకుండా పోయింది. ఆషాఢ మాసం వెళ్లి శ్రావణ మాసం రావడంతో ఈ సందర్భంగా నూతన వధూవరులు కొత్త కలయిక ఉత్సవాలలో భాగంగా వినుకొండ పట్టణంలోని కొత్తపేట స్టేట్ బ్యాంక్ లైన్లో ఉన్నటువంటి తాత రమేష్ కొత్త అల్లుడు రాకతో మర్యాదలో భాగంగా వివాహ భోజనములో గుమగుమలాడే 250 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మరలా కలుద్దాం.